సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని వారి నుంచి 8 బైకులను వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి చోరీ ఘటన వివరాలు తెలిపారు. జహీరాబాద్ పట్టణానికి చెందిన ఇంటర్ పూర్తి చేసిన యువకుడు సహా 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు కలిసి జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన బైకులు లక్ష్యంగా చేసుకుని నిందితులిద్దరూ చోరీకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. చోరీకి పాల్పడే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే దాడి చేసేందుకు వేట కొడవలి సహా చాకును నిందితులు వెంటపెట్టుకుని తిరుగుతున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. బైకు చోరీలకు పాల్పడుతున్న దొంగలను చాకచక్యంగా పట్టుకున్న సీఐ సదాశివలింగం, ఎస్ఐ కాశీనాథ్లను డీఎస్పీ అభినందించారు. ఓకే, ఈరోజు 18/4/25 రోజు మార్నింగ్ 9 o'clock పట్టణ టౌన్ సిఐ గారు ప్లస్ టౌన్ ఎస్ఐ గారు కాశీనాథ్ గారు మరియు వారి సిబ్బంది కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ TS 15 ET 1826 అనే దానిపై 3826 అనే దానిపై యాక్టివ్గా మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే అనుమానం వచ్చి 2 మోటార్ సైకిల్ మీద పోతే చెక్ చేస్తే వాళ్ళ పేర్లు మహమ్మద్ అల్తాఫ్, మొదటి వ్యక్తి పేరు మహమ్మద్ అల్తాఫ్ అని చెప్పని, రెండో వ్యక్తి పేరు దగడ్ సాయి అని చెప్పి, నేపాలీ సాయి చరణ్ అలియాస్ దగడ్ సాయి అని చెప్పారు. వీళ్ళని అనుమానం వచ్చి విచారిస్తే వాళ్ళ దగ్గర కొన్ని బండ్లు దొంగతనం చేసినట్టు మోటార్ సైకిల్ ఇటీవల జైరాబాద్లో ఎక్కువ పోతున్నాయి కదా, కొంచెం అనుమానం వచ్చి చెక్ చేస్తే వాళ్ళు కొన్ని మోటార్ సైకిల్ వాళ్ళు దొంగతనం చేసామని చెప్పారు. అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కాక వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసేటప్పుడు అడ్డుపడితే ఇక్కడ కత్తులతోని గాయపరుస్తామని చెప్పి బెదిరించడం కూడా జరుగుతున్నది. అది ఆ కత్తులను కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఐడి పార్టీ సిబ్బంది అందరూ కూడా, అంటే కానిస్టేబుల్ నరసింహులు, సంజీవరావు, ఓందేవ్, అస్లాం, వీళ్ళందరూ కూడా, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా, ఆనంద్, వీళ్ళందరూ కూడా ఈ కేసు ఛేదనలో ముఖ్య పాత్ర వహించారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.